హాయ్ అండి. ఈరోజు శారీకి ఫాల్ వేసే విషయంలో మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. జార్జెట్ శారీస్కి ఫాల్ వేసేటప్పుడు ముడతొస్తుంది కదా, అది జారిపోతుంటాయి కదా, సాఫ్ట్గా మెత్తగా ఉండటం వల్ల శారీస్ ఫాల్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు, జారిపోతుంది. అలాంటప్పుడు ఎలా వేస్తే నీట్గా ఉంటుందనేది ఈరోజు చెప్పాలనుకున్నాను అనమాట. ఇలా పైవైపు కింద అంచు ఇలా పైవైపే పెట్టుకొని శారీ కిందకి ఫాల్ పైకి పెట్టి వేసుకున్న తర్వాత పై అంచు వేసేటప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఫాల్ కిందకి శారీ పైకి పెట్టుకొని మనకి ఇలా ఫాల్ అంచు అనేది పైకి కనిపించాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉన్న చీర అయితేనే మనకి అలా ఫాల్ కనిపిస్తుంది. అట్లా అంచు కనిపిస్తుంటే మనం శారీని సరి చేసుకుంటూ ముడతలు రాకుండా ఆ ఫాల్ అంచు మీదే స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. కుట్టు అనేది కరెక్ట్గా ఫాల్ అంచు మీద పడాలి. మనకు అప్పుడు ఏంటంటే ఫాల్ అంచు మనకు కనిపిస్తుంటేనే పైకి అక్కడ అంచు మీద కుట్టుబడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అలా అంచు కనిపించాలన్నమాట శారీలో నుంచి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చూపిస్తున్నాను కదా, అట్లా అంచు శారీలో నుంచి పైకి కనిపించాలి ఫాల్ది. అలా కనిపిస్తుంటేనే మనం నీట్గా వేసుకోవటానికి కుదురుతుంది అన్నమాట. వేసాక చాలా నీట్గా ఉంటుందన్నమాట. జార్జెట్ శారీస్కి ఈ టిప్ కంపల్సరీ యూజ్ చేసుకుంటే మంచిదన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కొంచెం కూడా ముడత అనేది లేదనమాట. చాలా నీట్గా ఉంది. జార్జెట్ శారీస్కి, ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీస్కి ఇలా ఫాల్ కింద వైపు పెట్టుకొని శారీ పైకి ఉండేటట్టు చూసుకొని వేసుకోవటం వల్ల నీట్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కొంచెం కూడా శారీ ముడత అనేదే లేదన్నమాట. చాలా బాగుంది. ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. మీకు ఈ టిప్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.